నమస్కారం. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా నుండి వచ్చిన ఒకే ఒక్క పాట ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో ఒక పెద్ద దుమారమే రేపుతోంది. అసలు కేవలం ఒక్క పాటకి ఇంత క్రేజ్ ఎందుకొచ్చింది? దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ముందుగా ఈ నంబర్ చూద్దాం. 30 మిలియన్లు అంటే 3 కోట్లు. యూట్యూబ్లో రిలీజైన జస్ట్ 24 గంటల్లోనే ఈ పాట 3 కోట్ల వ్యూస్ మార్క్ని దాటేసింది. ఇదేదో మామూలు విషయం కాదు, ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ అనమాట. సరే, వ్యూస్ సంగతి పక్కన పెడితే అసలింతలా జనాల్ని ఎందుకు అట్రాక్ట్ చేసింది ఈ పాట? ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయడం వెనుకున్న ఆ మ్యాజిక్ ఏంటో దాన్ని కొంచెం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం రండి. ఈ పాట సక్సెస్ వెనుక చూస్తే మెయిన్గా కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. స్టైల్, పవర్, ఇలా కొన్ని కీ పాయింట్సున్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సో అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎలివేషన్. ఈ పాట ఆయన్ని పీక్స్కి తీసుకెళ్ళింది. ఆయన స్టామినా, ఆ స్వాగ్, ఆ సిగ్నేచర్ మేనరిజమ్స్, అబ్బో, ప్రతీదీ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేలా డిజైన్ చేశారు. అందుకే ఇది జస్ట్ ఒక పాటలా అనిపించదు, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ని సెలబ్రేట్ చేసే ఒక పండగలా ఉంది. ఇక లిరిక్స్ దగ్గరకొస్తే చూస్నాంలే చాలా, జస్ట్ ఈ ఒక్క లైన్ చాలు మొత్తం పాట దేని గురించో చెప్పడానికి. ఆ లైన్లోనే ఒక డోంట్ కేర్ యాటిట్యూడ్, ఒక ధైర్యం అన్నీ కనిపిస్తాయి. ఇది పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఇక మూడోది దేవిశ్రీ ప్రసాద్, డిఎస్పీ మ్యాజిక్. డిఎస్పీ అంటేనే మాస్ బీట్స్ కదా, ఆ సిగ్నేచర్ స్టైల్ ఇక్కడ కూడా అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా కంపోజ్ చేశారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటేనే ఒక బ్లాక్ బస్టర్ గ్యారంటీ. ఈ పాటతో అది మళ్లీ ప్రూవ్ అయింది. అయితే ఈ పాట సక్సెస్కి కారణం కేవలం లిరిక్స్, మ్యూజిక్ మాత్రమే కాదు. దీని వెనక ఒక పవర్ ప్యాక్డ్ టీమ్ ఉంది. అంతేకాదు, సినిమా మీద ఉన్న అంచనాలు అవి ఆకాశాన్నంటున్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. గబ్బర్ సింగ్, ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ మనకు తెలిసిందే, ఒక ఇండస్ట్రీ హిట్ అది. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో కోసం ఫ్యాన్స్ దాదాపు 10 ఏళ్లు, అవును, ఒక డెకేడ్ వెయిట్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా ఉస్తాద్ భగత్ సింగ్తో వీళ్ళిద్దరూ మళ్లీ కలిశారు. సో ఇంకా అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న టీంని చూస్తే ఇదొక పవర్ హౌస్ లాంటిది. డైరెక్టర్ హరీష్ శంకర్, హీరో పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డిఎస్పీ, వీళ్లందర్నీ ఒకచోటికి చేర్చింది మైత్రి మూవీ మేకర్స్ లాంటి టాప్ ప్రొడక్షన్ హౌస్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇది తమిళ్లో సూపర్ హిట్ అయిన తేరీ సినిమాకి రీమేక్. కానీ పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తగ్గట్టుగా కథలో చాలా పెద్ద మార్పురే చేశారనంటున్నారు. సరే, ఈ పాట ఇంత పెద్ద హిట్ అయింది కదా, మరి దీని ఇంపాక్ట్ సినిమా మీద ఎలా ఉండబోతోంది? ఇండస్ట్రీ వర్గాలేమంటున్నాయంటే ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమేనట, అసలు సిసలు తుఫాన్ ముందుంది అని. అవును, వాళ్ళు దాన్ని పవర్ స్టార్ సునామీ అని పిలుస్తున్నారు. ఈ పాట క్రియేట్ చేసిన వైబ్సు జస్ట్ ఒక ట్రైలర్ లాంటివి. బాక్సాఫీస్ దగ్గర అస్సలైన సునామీ రాబోతోందని, ఇది దానికొక వార్నింగ్ బెల్ లాంటిదని అంటున్నారు. ఈ ఒక్క పాటతో సినిమా మీద అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు మనం ముందున్న ప్రశ్న ఒక్కటే, ఈ పాట సృష్టించిన ఈ సెన్సేషన్ నిజంగానే బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాస్తుందా? దానికి సమాధానం తెలియాలంటే మనం 2026 దాకా ఆగాల్సిందే. కానీ ఒక్క విషయం మాత్రం పక్కా, స్టార్టింగ్ అయితే అదిరిపోయిందంతే.